వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం NIRDPR ను సందర్శించిన తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ గ్రామీణ అభివృద్ధికి జరుగుతున్న శిక్షణ కార్యక్రమాలను అధికారులతో కలిసి సమీక్ష కూకట్పల్లిలో ప్రముఖ నటి కుమారి కాజల్ అగర్వాల్ చేతుల మీదుగా ప్రారంభమైన మాంగళ్య షాపింగ్ మాల్ ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ రావు నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు ఆశా వర్కర్ల ఆందోళన తమకు కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ పెద్దపల్లి జిల్లా మందని మండలం పుట్టపాక గ్రామంలో 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక గ్రామాన్ని సందర్శించిన పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ కలెక్టర్ దేవసేన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు CITU నాయకులు ఏశాల గంగాధర్ ఆధ్వర్యంలో మండలంలోని ఆశా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. తమకు కనీస వేతనం 10,000 రూపాయలు చెల్లించాలని మరియు చెల్లింపులు లేని పనులు ఆశాలతో చేయించకూడదని లేప్రసీ తదితర సర్వేల డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రాల లాగా వేతనాలు ఇవ్వకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తమకు అన్యాయం చేస్తున్నాయని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. CITU ఆధ్వర్యంలో CITU రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల రిలే దీక్షలు ప్రారంభమైనాయి అన్ని మండల కేంద్రాలలో. దాంట్లో భాగంగా రెంజల్ మండల కేంద్రంలో కూడా ఆశా వర్కర్లు అందరూ వచ్చి MR ఆఫీస్ వద్ద రిలే దీక్షలు ప్రారంభించడం జరిగింది. రిలే దీక్షల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రెండు ప్రభుత్వాలు కూడా కలిసి ఆశా వర్కర్లను నియమించి రాష్ట్రంలో దేశంలో గ్రామం నుంచి ఢిల్లీ వరకు సేవా కార్యక్రమాలు చేపిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రధానంగా మాకు 7,500 జీతం అని కేసీఆర్ గారు చెప్పారు. కానీ 7,500 ఏమో కానీ 6,000 కూడా పడతలేవు. ఒక్కొక్కసారి 5,000, 4,000, 3,500 ఇట్లా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధంగా పడుతున్నాయి. డెలివరీ కేసులు ఇంజక్షన్లు అన్నీ కరెక్ట్ ఉంటేనే 7,500 పడతాయి. పనికి తగ్గ పారితోషికం అని పెట్టిరు మాకు. మరి అట్లా ఉన్నప్పుడు మాకు ఆ పనికి తగ్గ పారితోషికం ఉన్నంత మందమే పని చెప్పాలి కదా. మరి బయట పనులు స్వచ్ఛ భారత్ అని అదని ఇదని ప్రతి ఒక్క దాంట్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు. కానీ మరి జీతం దగ్గరకు వచ్చేసరికి మాత్రం డెలివరీ కేసుకు పోకపోతే 2,000 కట్టు, ఇంజక్షన్ ఏదైనా లేకపోతే ఆ పైసలు కట్టు. మరి అట్లా కట్టు ఉంచినప్పుడు వేరే పనులు చెప్పినప్పుడు మాకు నెలకు గింత అని ఫిక్స్డ్ జీతం చేయాలి. వేరే వేరే రాష్ట్రాలలో ఒక దగ్గర 15,000, ఒక దగ్గర 18,000, ఒక దగ్గర 12,000, ఒక దగ్గర 10,000 ఇట్లా ఉన్నప్పుడు. కానీ పెద్దపల్లి జిల్లా మందని మండలం పుట్టపాక గ్రామంలో తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక గ్రామ సభ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ మరియు కలెక్టర్ దేవసేన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసు అయింది కదా, అందుకే ఆగినాయి. ఆయన క్లియర్ అయినాక అయిపోతుంది. రేపటి నుంచి చేస్తాం. 30 రోజులల్లో ఊరికి ఏం కావాలి, రోడ్ ఏం కావాలి, ఇప్పటిలాగా ఇప్పుడు కరెంటు పొద్దుందా గెలివేది. అలాగే గ్రామాన్ని చూసి గ్రామస్తుల్ని ఇచ్చారు అంతే కదా. కాబట్టి మీ గ్రామాన్ని కూడా మనం నీట్గా పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా మనకు ఉంది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన 30 రోజుల ప్రణాళిక అందుకే పెట్టారు. మనం ఉన్న పరిసరాలు ఎలా ఉంటాయో దాన్ని బట్టి మన మానసిక ఆరోగ్యం, మన శారీరక ఆరోగ్యం, మన ఆదాయం, మన భవిష్యత్తు, మన ఆలోచనలు ఇవన్నీ కూడా మనం ఉన్న పరిసరాలను బట్టి ఉంటాయని చాలా సైంటిఫిక్ గా శాస్త్రజ్ఞులు తెలిపారు. తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ NIRDPR ను సందర్శించారు. MIRDలో గ్రామీణ అభివృద్ధికి జరుగుతున్న శిక్షణ కార్యక్రమాలను అధికారులతో కలిసి సమీక్షించారు. ఉదయం 10 గంటలకు వికాస్ MIRDలో ఆడిటోరియంకు చేరుకున్న ఆమె మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి తర్వాత ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న కార్యక్రమం ప్రజలు ఎంతో ఆదరణ పొందుతున్నారని అన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ డెవలప్మెంట్లో చదువుకున్న విద్యార్థులు గ్రామీణ వికాస రంగాల్లో ముందున్నారని అన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన గ్రామీణ మహిళలు చేతి వృత్తితో తయారు చేసిన వస్తువులను ఆమె సందర్శించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ WR రెడ్డి, SIR డాక్టర్ రాధిక రస్సోగి, ASI తదితరులు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Filled my distal alveoli. Immediately after entering the campus, I enjoyed the greeneries and really am very fortunate to be here. Of this institution, in strengthening the local governments has been eviscerated as the mandate of the institution and the accordingly renamed as NIRDPR in 2014. Considering the importance of the role of local governments in the development of rural areas. When your Director General of the National Institute of Rural Development, Dr. W.R. Reddy, met me, the way he explained about the institution, the way he, as Ms. Radhika, explained all the activities, when he explained about the institution and the courses the institution. రాజన్న సిరిసిల్ల జిల్లా మండల ముస్తాబాబాద్ కొండాపూర్ గ్రామంలో గ్రామం 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామస్తులు అందరూ తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఈ సీజన్లో వచ్చే అనేక అంటువ్యాధుల నుండి తమను తాము రక్షించుకోవాలనే ఉద్దేశంతో స్వచ్ఛ భారత్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ సర్పంచ్, వీఆర్ఓ కార్యదర్శి, ఉప సర్పంచ్ సభ్యులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. కొండపూరు గ్రామ మహిళా సంఘాలు అందరూ గ్రామ పెద్దలు స్వచ్ఛందంగా రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం మీ అందరూ పెద్ద మనసుతో ఇట్లనే కొనసాగించి ఊరును స్వచ్ఛందంగా తయారు చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతూ, ఇవల్ల ఏ ఇంట్లో వాళ్ళు పని చేసుకొని శుభ్రం చేసుకున్నట్లయితే మీ ఊరు జిల్లాలో ముందుంటది. అది మీ అందరూ గుర్తించి పరిశుభ్రంగా చేసుకోవాలి. ఎందుకంటే అన్ని గ్రామాలు పరిశుభ్రత ఇప్పుడు ముందంజలో ఉన్నాయి. మీ గ్రామము ఇప్పుడు చూసుకుంటూ వస్తా ఉంటే వెనకంజలో ఉంది. దాన్ని మీరు గుర్తించి. నిజామాబాద్ జిల్లా చందూరు మండల కేంద్రంలోని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో సమస్యలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని ఏఐఎస్బీ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు రవీందర్ గౌడ్ అన్నారు. చందూరు మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలలో మరుగుదొడ్లు లేక విద్యార్థులు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముళ్ల పొదలు, వ్యవసాయ పొలాలు ఉండడం వల్ల కీటకాలు, పాముల వల్ల విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. కొన్ని కేజీబీవీ ఆశ్రమ పాఠశాలల్లో వార్డెన్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థి సంఘాలను, విలేకరుల
అధికారులను రానివ్వకుండా అడ్డుకుంటున్నారని, ఇది ప్రజాస్వామికమని మండిపడ్డారు. లోపట అక్రమాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో రానివ్వడం లేదని మండిపడ్డారు. అక్రమం జరిగి ఉండకపోతే ఎందుకు రానివ్వడం లేదని ప్రశ్నించారు. అలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, గదుల నిర్మాణం పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి, సిబ్బంది నుంచి డబ్బులు వసూలు చేయడం దారుణమని మండిపడ్డారు. అలాంటి వారిని తక్షణమే సస్పెండ్ చేయాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆయనతో పాటు విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు. మైనారిటీ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ఏఎస్బీ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఆడపిల్లకు సరైన సదుపాయాలు లేవు, అందుబాటులో టాయిలెట్స్ కూడా లేవు. మరి ఉన్న అద్దెబానులు కూడా మొత్తం పాములతో చాలా భయపడుతున్నారు. కావున ఇమీడియట్లీ అద్దెబాను కలిగించి ప్రైవేట్ బాణాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తున్నాం. మరియు ఈ వర్ధి మండలంలో, రుద్ర మండలంలో ఉన్న కస్తూరి గాంధీ ముఖ్యంగా స్టూడెంట్స్ ఉన్నా కూడా మేడం లోపల రాణిస్తారు. ఎందుకంటే అందులో అక్రమాలు చాలా ఉన్నాయి. తోటి మా స్టూడెంట్ అరెస్ట్కి పంపించింది పేరెంట్స్కు విలేకరులు కూడా లోపలికి రాకపోతుంది. కావున వెంటనే ఆ మేడంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. మరియు చంద్రుల్లో ఉన్న బీసెస్లు ఇన్ఛార్జ్ తొలగించి పర్మనెంట్ వాటిని నియమించాలని డిమాండ్ చేస్తున్నాము. మేడ్చల్ జిల్లా శామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధి మడుచింతలపల్లి మండలం అంద్రాస్పల్లి గ్రామానికి చెందిన బోయిని ఆంజనేయులు యువకుడు గ్యారా లక్ష్మి అనే మహిళకు చేతబడి చేసి చంపాడనే నెపంతో మృతురాలి బంధువులు యువకుని చితకబాది కాల్చి చంపేశారు. మృతుడు ఆంజనేయులు గతంలో అదే గ్రామంలో ఇలాంటి చేతబడులు నిర్వహించాడని స్థానికులు చెబుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న శామీర్పేట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మా బామ్మర్ది చెప్పులు కూడా ఆ కాష్టం దగ్గరనే ఉన్నాయి. విలేజ్లో మొత్తం అదే టాకు, దాన్ని నరికి అని లేచేసిరు అతన్ని అబ్బాయిని అని చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు కన్ఫర్మ్ అనేది మాకు కూడా డౌట్ ఉంది. అయితే రాత్రి ఏసీపీ సార్ ఇటు వచ్చారు, అందరు సిఐ ఏసీపీ అందరు వచ్చారు. ఆ సార్లు దాంట్లో కాష్టంలోకి నుంచి కొంచెం తీసిరు పాట ఒకటి, అది ఇంకా తలగలేము కొంచెం ఎక్కువ, దాన్ని గాంధీకి పంపించారు. ఇప్పుడు పోస్ట్ మార్టంకి ఏమన్నా పంపించారా మేడం? ఇక్కడ మనము సీన్లో సీజ్ చేసినటువంటి ఆ బోన్స్ అన్ని, బికాజ్ అంతా కూడా బాగా బర్న్ అయిపోయింది కాబట్టి ఆ బోన్స్ అన్ని తీసుకొచ్చి అవి డిజీజ్డ్ లక్ష్మీది, తర్వాత ఇతను ఏదైతే ఆంజనేయులు ఎవరిది అనేది మనకు దీంట్లో తెలియదు. మేడం అసలు లక్ష్మి ఎందుకు చనిపోయింది మేడం? అంటే అనారోగ్యంతో 5 years నుంచి బాగా ఇల్ హెల్త్ ఉందండి. తర్వాత సబ్సిక్వెంట్గా షీ వాస్ అడ్మిటెడ్ ఇన్ ఉస్మానియా హాస్పిటల్. మొన్న చనిపోయిన తర్వాత వాళ్ళు ఇంటికి తీసుకొచ్చారు. నిన్న కాస్టమ్ చేశారు. మేడం ఆంజనేయులు వాళ్ళ ఫాదర్ కూడా మంత్రాలు చేస్తాడు అతను, అంటే వాళ్ళ ఫ్యామిలీ మీద కూడా చాలా మంది అనుమానాలు చెప్పినవన్నీ కూడా మనము తీసుకొని అవన్నీ కూడా వెరిఫై చేస్తాం. లాట్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ కూడా ఉన్నాయి, ఒకటి ఇటు చెప్తున్నారు ఒకటి చెప్తున్నారు. బట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకి ఇవన్నీ తెలుస్తుంది. ఇప్పుడు విలేజ్లో ఎలాంటి వెదర్ ఉంది? విలేజ్ చాలా ప్రశాంతంగానే ఉంది. బట్ ఈవెన్ దెన్ మన పోలీస్ టికెట్ అవన్నీ కూడా వేస్తున్నాము. బట్ విలేజ్ ఇస్ వెరీ పీస్ఫుల్. మా గ్రామం అభివృద్ధి మా ధ్యేయం అంటున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం పాపయ్యపల్లి గ్రామస్తులు. 30 రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా గ్రామంలో ప్రజలు, మహిళా సంఘాలు రోడ్లను శుభ్రం చేయడం, చెత్తా చెదారం తీసివేయడం జరిగింది. గ్రామ ప్రత్యేక అధికార వ్యవసాయ శాఖ ఏవో గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ 30 రోజుల పల్లె ప్రణాళికలో భాగంగా పాపయ్యపల్లి గ్రామం ఆదర్శ గ్రామంగా నిలిపేందుకు గ్రామ మహిళలు, ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే వ్యాధులు దూరమవుతాయని మహిళా సంఘాలు, ప్రజలు శ్రమదానం నిర్వహించి మురికి కాలువలో చెత్త చెదారం తొలగించి ట్రాక్టర్ల ద్వారా తీసివేయడం జరిగిందని అన్నారు. సర్పంచ్ మాట్లాడుతూ పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని, గ్రామంలోని ప్రతి ఒక్కరూ వారి వారి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, శ్రమదానం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి గోవర్ధన్ రెడ్డి, సర్పంచ్ అగయ్య, వార్డు సభ్యులు గుండెకారి సరోజన, సంజీవరావు, రాములు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామం లోపల గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్ల ఆధ్వర్యంలో కార్యదర్శి మరియు స్పెషల్ ఆఫీసర్లు, నేను తర్వాత అందరము ప్రత్యేకంగా మహిళలు ఈరోజు శ్రమదానం చేసిండ్రు. ఐకేపీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్న అందరూ మహిళలు, అందులో శిరీష కదా, ఆ శిరీష తర్వాత వీళ్ళందరూ మోటివేట్ చేసి ఉదయం నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, ఇంకో కొద్దిసేపు అయితే గొల్లపల్లికి వెళ్ళి కూడా మొత్తం క్లీన్, యాదవ కాలనీ మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ చేయడానికి ఈ పొద్దుటి నుండి 8 గంటల నుంచి వెళ్ళి మొదలైంది శ్రమదాన కార్యక్రమం. మధ్యాహ్నం 2 గంటల వరకు పూర్తి చేసి చేస్తామనేది ఈ ఊరి ప్రజలందరూ సహకారంతో ఈరోజు మహిళలది శ్రమదాన కార్యక్రమం చాలా విజయవంతంగా నడుస్తున్నది. అందుకు గ్రామ ప్రజలందరూ ఒకరికొకరు సహకరించుకొని నీట్గా చేసుకున్నారు. ముఖ్యమంత్రి ఏదైతే మనకి 30 రోజులు ఆదేశించినాడో పల్లె చాలా స్వచ్ఛంగా
నీట్గా బాగుండాలి. దసరా పండగకి గ్రామాల పల్లెలు పచ్చదనంతో పారిశుద్ధ్యంతో ఆనందంగా గ్రామ ప్రజలందరూ పండుగ జరుపుకోవాలని ముఖ్యమంత్రి గారి ఏదైతే తన యొక్క సూచనని, తన యొక్క మాటని అన్ని గ్రామాలలో పాటిస్తున్నారు. ముఖ్యంగా పాపేపల్లె గ్రామంలో గ్రామ ప్రజలందరూ చాలా అద్భుతంగా సహకారంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్పెషల్ ఆఫీసర్ గోవర్ధన్ రెడ్డి, పాపేపల్లి. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి మరి ప్రోగ్రాం పెట్టిన మరి గోవర్ధన్ రెడ్డి సార్ గారికి, స్పెషల్ ఆఫీసర్ గారికి, మరి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, మరి ప్రతి ఒక్కరూ పాల్గొన్న పెద్దలకి, నాతోటి అందరి మహిళలందరికీ నా యొక్క నమస్కారాలు. మరి ఈరోజు మనం ఈ విధంగా చేస్తున్నామంటే పారిశుద్ధ్యం క్లీన్ అండ్ గ్రీన్ చేయడం వల్ల మనకు ఎలాంటి దోమలు, ఈగలు ఎలాంటివి రాకుండా ఆరోగ్యంగా ఉండడానికి మనకు ఒక మంచి అవకాశము. ఆరోగ్యమే మహాభాగ్యము. చేసుకోవడం వలన పక్క సైడ్ ఉన్న మురికి కాలువలు కానీ మరియు చెత్త చెదారం కానీ ఎలాంటివి లేకుండా ఉండడం వల్ల మనకు క్లీన్ అండ్ గ్రీన్గా మరి నీట్గా ఉంటాయి. దీనివల్ల మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సంగం గ్రామంలో 30 రోజుల ప్రణాళిక కొనసాగుతుందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నారు పలువురు. గ్రామంలో ఎక్కడ చూసినా అస్తవ్యస్తమైన పారిశుద్ధ్యం, మురికి కాలువలు ఉండడం, మురికి నిండి ఉండడం, చెత్తా చెదారం, ముళ్ల పొదలు, పిచ్చి మొక్కల వల్ల దళిత కాలనీలో అస్తవ్యస్తమైన పారిశుద్ధ్యం ఉండడం, మురికి కాలువలు సరిగా లేక మురికి నీరు ఇళ్లలోకి పోతుందని పలువురు ఆరోపిస్తున్నారు. దళిత కాలనీతో పాటు గ్రామంలో మొత్తం అస్తవ్యస్తమైన పారిశుద్ధ్యం ఉందని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఎక్కడ చూసినా మురికి, దుర్గంధం, చెట్లు, పొదలు, చెత్త చెదారం వాసన వల్ల ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని, డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి రోగాల బారిన పడి ప్రజలు ఆసుపత్రి పాలవుతున్నారని, పంచాయతీ అధికారులకు, పాలకులకు చీమ కుట్టినట్టు కూడా లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. గ్రామాల్లో నీటి ట్యాంకులు ఉన్నా నీరు వృధాగా పోతున్నా నీటిని పొదుపు చేయాలని నీతులు చెప్పే అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదని మండిపడ్డారు. నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని మాటేగ్రామ్ గ్రామంలో ఈ రోజు 30 రోజుల ప్రణాళికలో భాగంగా పనులను పరిశీలించడానికి ఫ్లయింగ్ స్క్వాడ్ రమేష్ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ మాట్లాడుతూ అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రజలందరూ కూడా గ్రామ పరిశుభ్రతకు కృషి చేయాలని, ఇంటిలోని చెత్తను వీధుల్లో వేయకూడదని, అలా వేసిన ఆ ఇంటి యజమానికి 500 రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని అన్నారు. మరియు గ్రామంలోని షాపు యజమానులు గాని, గ్రామస్తులు గాని సంతలకు వెళ్లినప్పుడు ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా గోను సంచులను, బట్టతో కుట్టిన సంచులను వినియోగించాలని అన్నారు. ఐసా మండలంలోని మాటేగారి గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా మార్చాలని గ్రామస్తులు కోరారు. స్పెషల్ ఆఫీసర్ వెంట గ్రామ సర్పంచ్ సుశీలాబాయి, స్పెషల్ ఆఫీసర్, పంచాయతీ సెక్రటరీ, గ్రామస్తులు ఉన్నారు. ఇదంతా భూమిలో పడి దాంతో కాలుష్యం ఏర్పడి క్యాన్సర్ వస్తుంది. అది నీకు రావచ్చు, వాళ్ళకి రావచ్చు, ఎవరికైనా రావచ్చు. మాటేగాం అని వైట్ పెయింట్తో రాయించాం. తర్వాత ఇక్కడ దీంట్లో నుంచి మేము ఏంటంటే మా రిక్షాలో వేసుకొని మేము డంప్ యార్డ్కి తరలిస్తాం. బట్ ఒక చిన్న అగ్గిపుల్ల కానీ లేకుంటే సోంపు పాకెట్ కవర్ కానీ బయట కనిపించడానికి వీల్లేదు. అది అయిపోయింది కదా, ఎంట్రన్స్ ఎగ్జిట్ అయిపోయింది కదా. ఇది 2 రోజులలో గ్రామంలో అన్ని చోట్ల మొక్కలు నాటే పెట్టుకోవాలి. ఒక అగ్గిపుల్ల కాదు, ఒక చిన్న కవర్ కాదు, ఏది కనిపించడానికి సాయంత్రంలోగా ఇంత పెద్ద డ్రమ్ ప్లాస్టిక్ ఉంటుంది. సాయంత్రం కల్లా పెట్టుకో డ్రమ్ క్లాత్ కూడా వేయడానికి వీలు. సంచి కాదు, సంచి నువ్వు అది పెట్టినామని ఎవరికి కనిపిస్తుంది? లేదు, పెద్ద డ్రమ్ము ఇక్కడ కనిపించాలి. కనిపించి ప్లాస్టిక్ ఒక పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ము ఏర్పాటు చేసుకోవడానికి కూడా చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఇదే రిపోర్టు మేము జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే ఓకే, బాగా చేశారు. బట్ ఇప్పుడు నేను చెప్పినవి కూడా
ఎమ్మిగనూరు పట్టణంలో గత 3 రోజులుగా వర్షాలు కురవడంతో ఎమ్మిగనూరు ప్రభుత్వ వైద్యశాలలో గదుల్లో నీరు కురవడం జరుగుతుంది. అక్కడున్న రోగులకు, బాలింతలకు, పసికందులకు అవస్థలు పడుతున్నారు. తమ బిడ్డపై గదిలో నుండి లీకైన వర్షపు నీళ్లు పడుతుందని భయంతో రాత్రి వేళలో తమ బిడ్డలను తమపై పండబెట్టుకుని కంటి నిండా కునుకు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క దోమలు. ఇప్పటికైనా ప్రభుత్వం గాని అధికారులు గాని స్పందించి వెంటనే చర్య తీసుకోవాలని కోరారు. దీనిపై వివరణ అడగగా సూపరింటెండెంట్ డాక్టర్ బాలయ్య మాట్లాడుతూ వైద్యులు, నర్సులు ఇబ్బందులు పడుతున్నారని, గతంలో ఈ రూములు మరమ్మతులు చేయడం జరిగిందని, వీటికి నాణ్యత లేకుండా చేయడం వల్లనే ఈ రూములు ఇలా కారడం జరుగుతుందని తాము పై అధికారులకు తెలిపామని డాక్టర్ బాలయ్య అన్నారు. పేరు సరస్వతి. మా ఊరు వచ్చి నందవరం. ఇక్కడ కాన్పైన దగ్గర నుంచి వచ్చినా సరే ఇంట్లో కారుతూనే ఉంది. ఇంతవరకైనా ఎవరు సరి చేయలేదు. ఇప్పుడు కూడా ఒక తల్లి బట్ట పెట్టుకొని ఇంట్లో ఉంటున్నాం సార్. ఇక్కడ ఎవరు చెప్పినా ఏం పట్టించుకోవడం లేదు సార్. మేము మంత్రాలయం మాది. నా భార్య 2 రోజులు ఇక్కడ అడ్మిట్ అయింది. ఇక్కడ ఏం పరిస్థితులు ఏం బాగాలేవు. చిన్నపిల్లలు అందరూ ఇబ్బంది పడుతున్నారు. పైన అంతా మొత్తం కారుతుంది. బెడ్ పైన పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. దోమలు, పక్కన వాసన అంతా చాలా బాగుంది సార్. 3 రోజుల నుంచి వర్షం. ఇక్కడ అంతా మొత్తం వార్డు అంతా గలీజ్గా ఉంది. ఇక్కడ బాలింతలు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతా మొత్తం దోమలు ఎక్కువ ఉన్నాయి. అసలు వార్డు అనేది అసలు బాగాలేదు. బెడ్ పైన నీళ్ళు వస్తున్నాయి. పసిపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతే సార్. ఇంకా దీన్ని కొంచెం మరమ్మతులు చేయాలని కోరుకుంటున్నాము. నా పేరు నాగరాజు, మంత్రాలయం సార్ నాది. ఇక్కడ నేను డాక్టర్ బాలయ్య, ఎమ్మిగనూరు హాస్పిటల్ సూపరింటెండెంట్. ఇక్కడ గత కొన్ని రోజులుగా వర్షం కారణంగా హెవీ రెయిన్స్ వస్తున్నాయి. దీని కారణంగా మన హాస్పిటల్లో మన విజన్ సెంటర్ అయితేనేమి, ఫార్మసీ అయితేనేమి, ఎక్స్రే రూమ్ అయితేనేమి, కొన్ని జాయింట్లు వేసినట్టు పాత బిల్డింగ్లో జాయింట్ అయితేనేమి, వార్డ్స్ ఇవన్నీ కొంచెం లీక్ అవుతూ ఉన్నాయి. కొద్దిగా పేషెంట్లకు ఇబ్బందిగా ఉంది. అయినా కూడా పేషెంట్స్ కోఆపరేషన్తో, మన డాక్టర్స్ కూడా సహకారంతో వైద్యం అందిస్తున్నాం. కాబట్టి ఇంతకుముందు 2-3 సార్లు మరమ్మతులు చేశారు కాంట్రాక్టర్స్. మరి అయినా కూడా మనకు ఇంకా లీక్ తగ్గడం లేదు. కాబట్టి దీని మీద మరి ఇంజనీర్ గారు స్పందించి తప్పకుండా ఈ హాస్పిటల్లో తొందరగా రిపేర్ చేయాలని కోరుకుంటున్నాను. నిర్మల్ జిల్లాలోని బాసర మండలం కేంద్రంలో పాము కాటుకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు లేని కారణంగా శారదానగర్ కాలనీకి చెందిన మహిళ మృతి V3 న్యూస్ వార్తను ప్రసారం చేసింది. వార్తా ప్రసారంకు గాను ఈ రోజు ఉదయం బాసర మాజీ సర్పంచ్ మమ్మాయి రమేష్ శారదానగర్ కాలనీలో 13వ వార్డులో విస్తృతంగా పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో రోడ్డు వ్యవస్థ, విద్యుత్ సమస్య, డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. అంగన్వాడీ భవనం అద్దె గదిలో ఉందని, చుట్టూ ముళ్లు పొదలు, మురుగు నీరు ప్రవహిస్తూ అంగన్వాడీ కేంద్రంలోకి పాములు, ఇతర విషచర జీవులు సంచరిస్తున్నాయని అన్నారు. రాత్రి జరిగిన సంఘటన ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాలని, 20 రోజుల్లో కాలనీలో సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందించారు. అంగన్వాడీ అద్దె గది గురించి స్థానిక సూపర్వైజర్ని చరవాణిలో వివరణ కోరారు. గ్రామ పంచాయతీ ఈవోతో మాట్లాడి డ్రైనేజీ వ్యవస్థను శుభ్రపరచాలని కోరారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూనే ఉంటానని, నిన్న పాము కాటుకు గురైన మహిళ మృతి చెందిన సంఘటన పునరావృతం కాకుండా చూసుకుంటామని తెలిపారు. और चिकन पानी बच्चों का देखभाल भी अच्छा होना, देख पे सब करना, सबके बच्चे हैं हर जगह से रोड़ा अच्छा है। तक स्कूल बने गया, हम बच्चों को नहीं भेजते स्कूल, बात खत्म। एक ही बात है। और रोड़ा नहीं है, लाइट नहीं है, पूरा पूरा जो ये तो चिकन है, चिकन बच्चे कैसे ना बोलो, बच्चे हमारी పంచాయతీ పరిధిలోని మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. దయచేసి మరి ఎమ్మెల్యే గారు కూడా మేము ఆదివారం లేకుండా సోమవారం ఈ కాలనీకి తీసుకొస్తాము. మరి ఇక్కడ ఉన్న సమస్యలు కూడా వివరించి, ఇంకా ఈ రాత్రి చనిపోయినట్ల రేపు మళ్ళీ ఇంకా పునరావృతం కాకుండా ఇక్కడ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రతి దానికి
ప్రభుత్వం బాధ్యత వహించి మరి ఇక్కడ ఉన్న సమస్యలను తీర్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. నేను మీరు ఎల్లవేళలా మీకు అందరికీ నేను అందుబాటులో ఉంటా. మీకు ఏ సమస్య ఉన్నా రాత్రి నాకు ఫోన్ చేయండి. మీకు దయచేసి ఈ ఒక 15-20 రోజుల్లో మీకు ఈ సమస్యలన్నీ పూర్తి కావడానికి నేను సహకరిస్తాను. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకాలోని ఇటిక్యాల మానోపాడు మండలాల్లో పొంగి పొర్లుతున్నాయి వాగులు వంకలు. పలు గ్రామాల్లో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తుండటంతో కొన్ని గ్రామాల్లోని కాలనీల్లోకి నీళ్లు వచ్చి నానా అవస్థలు పడుతున్నారు గ్రామస్తులు. గ్రామాల్లో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు సర్పంచ్ హేమావతి దామోదర్ రెడ్డి. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారం చౌరస్తాలో మహా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మత్స్య పాగ నరసింహారావు అధ్యక్షతన అంబేద్కర్ విగ్రహం వద్ద మాదిగల మంత్రివర్గంలో చోటు కల్పించాలని నిరసన వ్యక్తం చేశారు. మాదిగల సామాజిక వర్గం తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ మంది బలిదానం చేసుకున్న వారిలో ఎక్కువగా ఉన్నారని, అందుకోసం మాజీ ఎస్సీ చైర్మన్ పిడమర్తి రవి గారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలో చేర్చుకోవాలని వారు డిమాండ్ చేశారు. అప్పుడే దళితులకు న్యాయం చేసినట్లవుతుందని వారు కోరారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మాదిగలకు చోటు కల్పించకపోవడం చాలా బాధాకరమైన విషయం. తెలంగాణ రాష్ట్ర సాధనలో 13 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ ఆట ద్వారా, తమ తోట ద్వారా, తమ పాట ద్వారా తెలంగాణలోని అతిపెద్ద టెక్స్టైల్ రిటైల్ మార్ట్ అయిన మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు కూకట్పల్లిలో 25,000 చదరపు అడుగుల విశాలమైన విస్తీర్ణంలో తన 7వ అతిపెద్ద రిటైల్ వస్త్ర దుకాణాన్ని ముఖ్య అతిథిగా హాజరైన సెలబ్రిటీ ప్రముఖ నటి కుమారి కాజల్ అగర్వాల్ చేతుల మీదుగా షాపింగ్ మాల్ ను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్, శాసనసభ్యులు శ్రీ మాధవరం కృష్ణారావు, శాసనమండలి సభ్యులు శ్రీ నవీన్ కుమార్, కూకట్పల్లి కార్పొరేటర్లు హాజరయ్యారు. కొంచెం మాకు వీడియో కావాలి మేడం, ఒక్కసారి మనీ సికింద్రాబాద్ వాసులకు మా శుభాకాంక్షలు. నాకు మొత్తం డిస్టిక్ నుంచి ఇక్కడికి వచ్చి ఎన్నో రకాలు తక్కువ ధరలో ఇవ్వాలి అనే సంకల్పంతో ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ 2 షోరూమ్లు అని అనుకున్నాము. కస్టమర్ అయితే వేరే ఏరియా నుంచి ఇక్కడికి వచ్చేసి మాకు మీరు చాలా తక్కువ రేట్లే ఇస్తున్నారు, కానీ మేము ఈ ట్రాన్స్పోర్టేషన్ 100-200 అవుతుంది, కావున మీరు అన్ని ఏరియాలలో కూడా పెట్టాలని చెప్పారు. అందరు కస్టమర్లు అడిగితే దానికి కోరిక మీద ఇది 4వ షోరూమ్ ఓపెన్ చేస్తున్నామండి. వచ్చే సంవత్సరం ఇంకొక 5 షోరూమ్లు సిటీలో, ఓన్లీ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్లోనే ఇంకా 5 షోరూమ్లు ఓపెన్ చేసేది.
అందరికీ థ్యాంక్స్ అండి. మా రేట్లు మీరు వచ్చి చూడండి, మేము ఏదో చెప్పుడు ఈ వాయిస్ కాదు, మీరు మా దగ్గర వచ్చి చూస్తే మేము ఏం రేట్లు ఇస్తున్నాం అనేది మన ప్రజలందరికీ కూడా ఎరికే. ఆల్రెడీ మేము ఒక 1 year లోపటే 4 షోరూమ్లు పెట్టాము. ఈ 4 ఇట్లనే హైదరాబాద్ మాకు తెలిసి అయితే 30% కవర్ చేశామని అనుకుంటున్నాము. ఇంకా కూడా నెక్స్ట్ ఇయర్లో హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ మా వస్త్రాలు కట్టని వాళ్ళు ఉండొద్దు అనేది మా కోరిక. అండ్ మేము ఇప్పటికో 2500 మంది ఉద్యోగాలు ఇస్తున్నాము. మా మోటో ఏంటంటే ఒక 10,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలనేది మా మోటో, మెయిన్ మోటో. మాకు లాభాలు ఇవి కాదు, 10,000 మందికి చేయాలనేది ఒక సంకల్పం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. NIRDPR ను సందర్శించిన తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్. గ్రామీణ అభివృద్ధికి జరుగుతున్న శిక్షణ కార్యక్రమాలను అధికారులతో కలిసి సమీక్ష. కూకట్పల్లిలో ప్రముఖ నటి కుమారి కాజల్ అగర్వాల్ చేతుల మీదుగా ప్రారంభమైన మాంగళ్య షాపింగ్ మాల్. ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ రావు. నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు ఆశా వర్కర్ల ఆందోళన. తమకు కనీస వేతనం చెల్లించాలని డిమాండ్. పెద్దపల్లి జిల్లా మందని మండలం పుట్టపాక గ్రామంలో 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక. గ్రామాన్ని సందర్శించిన పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, కలెక్టర్ దేవసేన. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.